హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ ఆంధ్రప్రదేశ్ పోయమ్స్ అండ్ శరణాగత రక్షణం డిగ్రీ ఫస్ట్ సెమ్ సాంస్క్రిట్లో శరణాగత రక్షణం అనే లెసన్లో పోయమ్స్ అయితే వర్డ్ టు వర్డ్ తెలుసుకుంటూ అలాగే దానికి సంబంధించిన భావం మీనింగ్ కూడా తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. సో 2 లెసన్లు ఉన్నాయి మనకి. 2 లెసన్లో ఒక లెసన్ నుంచి కంప్లీట్గా చదవాలన్నమాట. ఒక లెసన్ కంప్లీట్గా చదివినా కూడా మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. నేనైతే ఇంపార్టెంట్ లిస్ట్లో ఫస్ట్ లెసన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ధనుర్భంగ అనే లెసన్ నుంచి ఇంపార్టెంట్వి చెప్పాను, అలాగే వాటిని క్లియర్గా పోయమ్స్ ఎలా పలకాలో కూడా మీకు చూపించాను. ఈ లెసన్లు కూడా ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు ఈ లెసన్లు కూడా చదువుకోవచ్చు. ఈ లెసన్ నుంచి కూడా 2 పోయమ్స్ అయితే పబ్లిక్ వస్తాయన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ పోయం ఉంది, దీన్ని క్లియర్గా ఒక్కసారి చదివి 2 టైమ్స్ చదువుతాను, ఒకసారి మీనింగ్ చూద్దాం. నవనీలోత్పలాపీడ చారువర్ణ సుదర్శన. మళ్ళీ ఇంకో ఫస్ట్ లైన్ ఇంకోసారి చూడండి. నవనీలోత్పలాపీడ చారువర్ణ సుదర్శన దాడిమాశోక పుష్పాశ్చ మాత్రాస స్వాభయం తవ మాత్రాస స్వాభయం తవ. కింద లైన్ ఇంకోసారి చూద్దాం. దాడిమాశోక పుష్పశ్చ దాడిమాశోక పుష్పశ్చ మాత్రాస స్వాభయం తవ. సో ఇట్లా మనం ప్రొనౌన్సియేషన్లో చూడొచ్చు. ఇంకోసారి ప్రొనౌన్సియేషన్ చూద్దాం. నవనీలోత్పలాపీడ చారువర్ణ సుదర్శన దాడిమాశోక పుష్పశ్చ మాత్రాస స్వాభయం తవ. సో ఇలా మనం నేర్చుకుంటే ఈజీ అవుతుంది. చూద్దాం. ఇక్కడ నవనీలోత్పల మనోహర కాంతి గల శరీరంతో దాడిమ అశోక పుష్పముల వంటి నేత్రములతో మనోహరుడవైన నీవు భయపడవలదు. సో ఇది ఫస్ట్ పోయం. సెకండ్ పోయం చూద్దాం. రెండో పోయం. ప్రభుత్వం హి పరాక్రమ్య సమ్యక్ పక్షహరేషు తే యది త్వమపి ధర్మార్థీ మామపి ద్రష్టుమర్హసి. ఇంకోసారి పోయం చూద్దాం. ప్రభుత్వం హి పరాక్రమ్య సమ్యక్ పక్షహరేషు తే యదుత్వమిహ ధర్మార్థీ మామపి ద్రష్టుమర్హసి. దీనికి సంబంధించిన మీనింగ్ చూద్దాం. ఓ రామా, నీ పక్షంలో నుండి నీకు వ్యతిరేకులైన వారిని పరాక్రమంతో దండించుటకు నీకు అధికారం ఉన్నది. నీవు ధర్మము అర్థము అనేది 2 పురుషార్థములను కాపాడవలెనని కపోతమును రక్షించదలుచుకున్నావు. అదే ధర్మార్థ దృష్టితో ఆకలితో దహించు నన్ను కూడా రక్షింపుము. డేగా చెప్తున్నటువంటి మాట అన్నమాట ఇది. ఇంకోసారి పోయిన చూడండి. ప్రభుత్వం హి పరాక్రమ్య సమ్యక్ పక్షహరేషు తే యది త్వమిహ ధర్మార్థీ మామపి ద్రష్టుమర్హసి. నెక్స్ట్ పోయిన చూద్దాం. రాగయుక్తంగా నేర్చుకుంటే వస్తుందని, చాలా వరకు ఈజీగా వస్తుందని నేను నమ్ముతున్నా. అలాగే మీరు కూడా నేర్చుకోండి. మూడోది. శరణాగతం నత్యజేయమితి మే వ్రతమాహితం నముంజతి మమాంగాని ద్విజోయం పశ్య వై ద్విజః. ఇంకోసారి చూద్దాం. శరణాగతం నత్యజేయమితి మే వ్రతమాహితం నముంజతి మమాంగాని ద్విజోయం పశ్య వై ద్విజః. ఓ సేనమా. సేనమా అంటే ఓ గద్ద అని అర్థం. ఓ డేగా అనే మీనింగ్ అనమాట. సేనం అంటే డేగా లేదా గద్ద అని అర్థం. శరణాగతులైన వారిని ఎవ్వరిని నేను వదిలిపెట్టనని నా వ్రతం ఇది. ఈ పక్షి నా ఒడి నుండి పక్కకు తొలుగుటలేదు. ఉసీనరుడు అనే రాజు ఆ డేగకు చెప్తున్నాడు. పావురం రాజు మీద వాలిన తర్వాత, ఓ గద్ద, ఈ పక్షి నా నుంచి పోవడం లేదు, అందుకే నేను ఈ పక్షిని ఖచ్చితంగా రక్షిస్తాను, ఈ కపోతాన్ని అంటే ఈ పావురాన్ని రక్షిస్తాను అని ఉషీనరుడు అనే రాజు చెప్తున్నాడు అనమాట.
సో ఇక్కడ ఫోర్త్ పోయం అయితే చూద్దాం, ఒకసారి క్లియర్గా చూద్దాం. యస్తు మే విహితో భక్ష్య స్వయం దేవై సనాతనః సేనాః కపోతాన్ ఖాదంతి స్థితిరేషా సనాతనీ. ఇక్కడ నేను చూడండి కపటోతాన్ అని ఉంది, ఇది కాకుండా ఇది రాశాను అనమాట కపోతాన్. కపోతము అంటే పావురం అనమాట. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని నేను ఇక్కడ రాశాను అనమాట, ఒకసారి చూసుకోండి మీరు కూడా. ఇంకోసారి చూద్దాం. యస్తు మే విహితో భక్ష్య స్వయం దేవై సనాతనః సేనాః కపోతాన్ ఖాదంతి స్థితిరేషా సనాతనీ. డేగలు పావురములను భక్షించును, ఇది సనాతన సంప్రదాయము. దేవతలే అనాదిగా ఈ సంప్రదాయమును విధించి ఉన్నారు. అంటే ఆ డేగ ఆ పావురాన్ని చూసి ఉషీనరుడు అనే రాజుతో చెప్తున్నటువంటి మాట. అంటే ఈ డేగ ఆ పావురాన్ని ఖచ్చితంగా నేను చంపాలి, దాన్ని వదిలేసి అని రాజుకు చెప్తున్నటువంటి మాట అన్నమాట. నెక్స్ట్ 5వ చూద్దాం. అస్తి భూతో యదా రాజా నిర్మాంసో రుదిరాశ్రవః తులాం తతః సమారూఢః స్వయం మాంస క్షయమృత్సృజన్. ఇక్కడ చూడండి మళ్ళీ, తులాం తతః సమారూఢః స్వయం మాంస క్షయమృత్సృజన్. ఇంకోసారి చూద్దాం. అస్తి భూతో యథా రాజా నిర్మాంసో రుదిరస్రవః తులం తతః సమారూఢః స్వయం మాంస క్షయముత్సృజన్. భావం చూద్దాం. ఆ రాజు రక్తము కారుచు కేవలం ఎముకలు మాత్రమే మిగిలినవాడు కాగా అప్పుడు మిగిలిన మాంసమును వదలదలచిన వాడై తానే త్రాసులో పావురమునకు సమాన బరువు కొరకు కూర్చున్నాడు. ఉషీనరుడు అనే రాజు ఆ డేగకి తన యొక్క శరీరాన్ని ఇస్తూ ఆ పావురం ఎంత తూగుతుందో అంత మాంసం ఇచ్చాడనమాట. అయినప్పటికీ కూడా పావురం తూగకపోతే, అంటే దాని బరువు మాంసం రాకపోతే తనే ఆహారంగా కూర్చుంటాడు త్రాసులో. నెక్స్ట్ పోయం చూద్దాం, 6వది లాస్ట్ పోయం. సో ఇక్కడ 6వ పోయం ఒకసారి చూద్దాం. సాధు వృత్తో యో రాజా సదృత్తమనుతిష్టతి కిం న ప్రాప్తం భవేత్తేన స్వయాజ్యేనేహ కర్మణా. ఇంకోసారి చూద్దాం. సాధు వృత్తో హి యో రాజా సదృత్తమనుతిష్టతి కిం న ప్రాప్తం భవేత్తేన స్వయాజ్యేనేహ కర్మణా. దీనికి సంబంధించి మీనింగ్ చూద్దాం. ఏ రాజు సదాచారము గలవాడై సచ్చరితుడగునో తాను చేసిన కర్మచే అతని అప్రాప్యమైనది అసాధ్యమైనది ఏదీ ఉండదు. తాను చేసిన కర్మచే అతనికి అప్రాప్యమైనది అసాధ్యమైనది ఏదీ ఉండదు. సో మంచి రాజు అనిపించుకున్నటువంటి రాజు ఏమైనా చేస్తాడనమాట. శరణాగతులకు లెసన్ పేరులోనే ఉంది. శరణాగతం అంటే ఏంటంటే ఎవరైనా మనల్ని కాపాడండి అని వస్తే వాళ్ళని కాపాడే విషయం అన్నమాట. ఉషీనరుడు అనే రాజు ఒక డేగ నుంచి ఒక పావురాన్ని కాపాడడమే ఈ లెసన్ అనమాట. సో ఈ 6 పోయమ్స్లో ఖచ్చితంగా 2 అయితే పబ్లిక్ వస్తాయి. నేను అనుకున్నాను చాలా చాలా ఇంపార్టెంట్గా 1వ లెసన్ ధనుర్భంగ అనే లెసన్ నుంచి మాత్రమే చెప్పాను. సో నచ్చిన వాళ్ళు ఇవి కూడా నేర్చుకోవచ్చు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 Loki Double 6 Double 0.